బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్లోని సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర ప్రవీణ్ అంత్యక్రియలకు సంబంధించి కొంత హైటెన్షన్ నెలకొంది. ఆయన భౌతికాన్ని అక్కడ నిలిపారు. మరి కాసేపట్లోనే సాయంత్రం 4 గంటల తర్వాత తిరుమలగిరిలో అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ భౌతికాయం దగ్గర ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. ఎక్కడ చూసినా కూడా బాప్టిస్ట్ చర్చ్ దగ్గర పాస్టర్లు ఆందోళన చేపడుతున్నారు. ప్రవీణ్కి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భారీగా అక్కడికి పోలీసులు మోహరించారు. ఒకసారి సంఘటనా స్థలం నుంచి అంటే బాప్టిస్ట్ చర్చ్ దగ్గర ప్రవీణ్ భౌతికాయం దగ్గర ఎటువంటి సినారియో ఉంది మా ప్రతినిధి పెట్రిషా ఇస్తారు. పెట్రిషా, అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి హైటెన్షన్ నెలకొంది? ప్రస్తుతం సికింద్రాబాద్ సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఉధృత వాతావరణం కనిపిస్తుంది. వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా క్రిస్టియన్స్ అందరు కూడా ఐక్యమయ్యారు. ఒకసారి చూడొచ్చు కూడా పూర్తిగా మహిళలు, ఆడవాళ్ళు అందరూ కూడా పూర్తిగా పురుషులు అందరూ కూడా వీ వాంట్ జస్టిస్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులకి మరియు క్రైస్తవులకి గొడవలు జరుగుతున్నాయి. భారీగా అల్లర్లు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొడవలు భారీగా జరుగుతున్న ఒకవైపు పోలీసులు ఆపుతున్నారు, గొడవలు జరుగుతున్నాయి. భారీగా పోలీసులు మోకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉధృత వాతావరణం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి పోలీసులు కూడా చూడొచ్చు, లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు కూడా ఉధృత వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. చెప్పండి. మేడం, మేము మూడు రోజులుగా ఈ ఇష్యూ గురించి ఆందోళన చేస్తున్నాం. ఈరోజు ఎస్పీ గారు కూడా మమ్మల్ని లోపలనే ప్రేర్ చేసుకోమన్న స్థితికి ప్రభుత్వం చేదారిపోయిందంటే మీరు ప్రభుత్వం అధికారులు కూడా వారి వైపు న్యాయాన్ని దాచిపెట్టాలని చూస్తున్నటువంటి మాకు క్లియర్గా స్పష్టమవుతుంది. ఈరోజు మనకు ముందున్నటువంటి డిఎస్పీ సార్ కూడా మీరు వెళ్ళి ధర్నాలు చేయొద్దు, లోపల చర్చలో ప్రేర్ చేసుకోండి, మీరు ఎందుకు వచ్చారు అనే మాట మాతో మాట్లాడిన విధం మేము ఇప్పుడు గమనించాం. దయచేసి మేము వేరే మతోన్మాదుల్లా కాదు, మేము లోపలనే మాట్లాడుతున్నాం, లోపలే నినాదం చేస్తున్నాం, న్యాయం కొరకు పోరాడుతున్నాం. మేము న్యాయం గురించి పోరాడుతున్నాం. సిగ్నేచర్ స్టూడియో వేడిగా జరిగినటువంటి మతోన్మాద కార్యక్రమాలు అర్జెంట్గా సిగ్నేచర్ స్టూడియోని బ్యాన్ చేయాలి. ఈ మతోన్మాదానికి కారణం అంతా జరిగిందంతా సిగ్నేచర్ స్టూడియోస్ నుండి ఈ యొక్క కుట్ర జరిగింది. సిగ్నేచర్ స్టూడియోని మేము తప్పకుండా శిక్ష వేయాలనుకుంటున్నాం. దయచేసి అధికారులు కూడా మరోవైపు కూడా బైబిల్ ఏం చెప్తుంది, శాంతియుతంగా ఏదైనా చేయాలంటది. కానీ మీరు ఇటువంటి అల్లర్లు చేయడం వల్ల పోలీసులు మేము చాలా కాబట్టి ఇప్పటి కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ పోస్ట్మార్టం సంబంధించిన ఆనవాళ్ళు కానీ 2 సీటీ పుజాలు తప్ప వేరే చెప్పడానికి మాకు అధికారులకు విలువించలేదు. ఇప్పటికీ మా క్రైస్తవ సమాజానికి ఏ విధంగానూ వీళ్ళు విలువనివ్వట్లేదు. భారీగా పోలీసులు మోకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఏం చెప్తారంటే మీరు కంట్రోల్ చేసిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా విరని పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? కోఆపరేట్ చేస్తున్నారు, అందరూ వింటారు. కనిపిస్తున్నాయి. మనతో పాటు డీసీ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మ్యామ్, అంటే ఇప్పటికే అసలు ఏం జరుగుతుందో చెప్పండి. కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏం చెప్తారు? ఒకసారి పోలీసులు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితి అల్లర్లు ఒకవైపు పోలీసుల మీద ఎగిరి పడుతున్నప్పుడైతే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా కొంచెం ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే డీసీపీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఒకవైపు చూసుకుంటే క్లియర్ గా కూడా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. పోలీసులకి మరియు క్రైస్తవ కమ్యూనిటీ కూడా పూర్తిగా గొడవలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున అల్లర్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు డీసీపీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చూసుకుంటే నచ్చజెప్పే ప్రయత్నం కూడా డీసీపీ చేస్తున్నప్పటికీ కూడా వినని పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేడం, ఉదయం నుంచి
ఉదయం నుంచి కంట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది మేడం? ఉదయం నుంచి కంట్రోల్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అంటే తను సమాధానం చెప్పట్లేదు. ఇప్పటికే ఉధృతంగా అనిపిస్తుంది. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తా అని చెప్తూ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు మాత్రం కొంత ఉధృత వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. వందలాది మంది ఉదయం నుంచి తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భౌతిక దాయంని చూడడానికి, అదే కాకుండా చివరిసారి సంతాపం తెలియజేస్తున్నారు. మాట్లాడుతున్నారు, వారు ఏం చర్చిస్తున్నారు ఒకసారి ఆడియో వినిపించే ప్రయత్నం చేయండి. ఎస్, ఇప్పటికే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మైక్ కూర్చుంటారా కొంచెం ఒక నిమిషం కూర్చుంటారా కూర్చుంటారా అంటే మాట్లాడడానికి తను చాలాసార్లు నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి భారీగా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎవరు వినని పరిస్థితి అయితే ఒకరొకరు ఇప్పటికే పోలీసులు మరియు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళకి గొడవలు జరుగుతున్న పరిస్థితి. ఒకవైపు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు వినని పరిస్థితి అయితే ఉన్నారు. అందరు కూడా ఆవేదన మరియు ఆగ్రహంలో వ్యక్తం చేస్తూ